कृष्णाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే హరే. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ॐ నమో नमो భగవతే वासुदेवाय వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ॐ నమో नमो భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ॐ నమో नमो భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. हरे कृष्ण। జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. నరసింహ చతుర్దశి యొక్క మీ అందరికి కూడా శుభాకాంక్షలు. హరే కృష్ణ. అంటే గతంలో అయిపోయింది, మళ్ళా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. हरे कृष्ण। సో నరసింహ లీలలు, ఆయన యొక్క స్తుతి మనము గత వారంలో మనం విన్నాము. దేవతలు అందరూ కూడా వన్ బై వన్ వచ్చి స్తుతి చేస్తారు. ఈ రోజు కూడా ఈ వారం అంతా కూడా మనం ఎన్ని శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. సో నరసింహ ఆవిర్భావము రెండో రోజు, మొదటి రోజు బ్రహ్మగారు స్తుతి చేశారు. ఈరోజు శ్రీ రుద్రవాచ, రుద్రుడు స్తుతి చేస్తాడు, అంటే శివుడు. స్తుతిలోకి వెళ్ళక ముందు మనం నరసింహస్వామి యొక్క ప్రేయర్ అందరము చేద్దాము, దాని యొక్క అర్థము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తవ కర కమల వరేణక అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఇది ఎవరు పాడారు? ఇది ఎవరు రచించారో తెలుసా మీకు? ఈ శ్లోకాన్ని రచించిన వారు ఎవరు? जयदेव गोस्वामी। జయదేవ్ గోస్వామి. రైట్. జయదేవ్ గోస్వామి తన దశావతార స్తోత్రంలో ఈ విధంగా చెప్తున్నారనమాట. దాన్ని మీరు వందల సార్లు పాడే ఉంటారు, మీకు అర్థం కూడా తెలిసే ఉంటుంది. మళ్ళా మీకు జస్ట్ మీకు పరిచయం చేపిస్తాను ఈ శ్లోకం. చూడండి, జయదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? తవకర కమల వరే, మీ కమల, తవ అంటే మీరు, మీ కర చేతులు, కర కమలము చేతులు కమలంలా ఉన్నవి, మీ చేతులు కమలంలా ఉన్నవి. తర్వాత వరే, వరే అద్భుత శృంగ, అద్భుతంగా ఉన్నవి. మీ కమలం లాంటి చేతులు వర్ణింప తగ్గటిది. వరే అంటే వర్ణింప తగ్గటిది, వర్ణీయమైనది. మీ చేతులు చాలా వర్ణించదగ్గటివి. అందులో మీ గ్రోళ్ళు అద్భుత శృంగ,
అందులో మీ చేతుల్లో ఏవైతే గ్రోవులు ఉన్నావో అవి ఎలా ఉన్నవి? అద్భుత శృంగ. అద్భుత శృంగ. అద్భుత శృంగ అంటే అద్భుతమైనవి, పర్వత శిఖరం లాంటివి. మీ గ్రోవులు ఎలా ఉన్నవి? పర్వత శిఖరాల్లా ఉన్నవి. తర్వాత దళిత హిరణ్యకశిపు తను భృంగ. దళిత, చాలా మంది ఆ, లలిత అంటారు. ఇక్కడ లలిత విశాఖ కాదు, దళిత. దళిత అంటే దైత్యరాజా. దైత్యరాజు ఎవరు? హిరణ్యకశిపు. దైత్యరాజు అయిన హిరణ్యకశిపుడు తను భృంగ. హిరణ్యకశిపుడు తనువు అంటే ఆయన తుమ్మెద లాంటి వాడు. హిరణ్యకశిపుడు అంటే ఎలాంటి వాడు? తుమ్మెద లాంటి వాడు. తుమ్మెద, తేనెటీగ లాంటి వాడు. తర్వాత నరసింహస్వామి యొక్క కరకమలం కర ఎలా ఎలా ఉంది? కమలం లాంటిది. మీకు చూడండి, చక్కనైన ఉదాహరణ ఇక్కడ ఉంది. చాలా చక్కగా జయదేవ్ గోస్వామి చెప్పారు. సాధారణంగా తుమ్మెద కమలం మీద కూర్చుంటది, అప్పుడప్పుడు తుమ్మెద కమలాన్ని నాశనం చేస్తుంది. కానీ ఇక్కడ జయదేవ్ గోస్వామి ఏదైతే వర్ణన చేశారో, ఈ కమలమే తుమ్మెదని నాశనం చేసింది. ఈ కమలమే తుమ్మెదని నాశనం చేసింది. ఈ శ్లోకం అందరికీ తెలుసును, కానీ కమలం తొమ్మిదిని నాశనం చేయడం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అద్భుత శృంగ, అద్భుతమైన కమలము. ఆయన కరకమలాలు ఎలాంటివి? అద్భుతమైనవి. ఆయన చేతులు ఎలాంటివి? అద్భుతమైనవి. అందుకనే ఇలాంటి కరకమలం లాంటి పువ్వు తొమ్మిదిని నాశనం చేసింది. ఇక్కడ జయదేవ్ గోస్వామి రచన. అద్భుతమైనవి ఆయనవి. ఓకే, ఇక నరసింహస్వామి యొక్క ప్రేయర్, ఇది చైతన్య మహాప్రభుది. మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికి తెలిసిందే. నాతో పాటు అందరూ కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాద హిరణ్యకశిపురక్షః పరతో నరసింహ యతో యతో యామితో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహం నరసింహం ఇక్కడ వరకు చైతన్య మహాప్రభు చెప్పారనమాట. దీని అర్థం చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నమస్తే నరసింహాయ, నేను నరసింహదేవుడికి ప్రార్థన చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. నరసింహ ఎందుకు ఇక్కడ వచ్చాడు? భగవంతుడు నరసింహ రూపంగా ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు వచ్చారంటే మహాప్రభు చెప్తున్నారు అనమాట. ఆహ్లాదదాయినే, ప్రహ్లాదుడికి ఆనందాన్ని ఇవ్వడానికి. ఆహ్లాదదాయినే ఇవ్వడానికి, ప్రహ్లాదుడికి ఆనందాన్ని ఇవ్వడానికి. ఇందులో హిరణ్యకశిపుడు మధ్య వచ్చాడు, చనిపోయాడు, అది సెకండరీ. గుర్తుంచుకోండి, హిరణ్యకశిపుడిని చంపడానికి కాదు, ప్రహ్లాదుడికి ఆనందాన్ని ఇవ్వడానికి నరసింహస్వామి ఆవిర్భవించాడు, ప్రకటితమయ్యాడు. ఇందులో హిరణ్యకశిపుడు వచ్చాడు, మధ్యలో ఫైట్ అయింది, అది చనిపోయాడు, అది సెకండరీ. చంపడానికి రాలే హిరణ్యకశిపుడిని. దేనికి వచ్చాడు? ఆహ్లాదదాయినే. తర్వాత ఏం చెప్తున్నారు? హిరణ్యకశిపు వక్షః, హిరణ్యకశిపుడు ఛాతి ఎలా ఉంది? శిల. ఆయన ఛాతి వక్షస్థలం ఎలా ఉంది? శిల, ఒక బండరాయిలాగా ఉంది. మరి బండరాయిని తెగ్గొట్టడానికి నరసింహస్వామి శిలా టంక నకాలయే, ఆయన గోళ్ళు శానముగా చేసుకున్నాడు. హిరణ్యకశిపుడు ఛాతి బండరాయి
శిల లాంటిది అయితే అలాంటి శిలని తెగ్గొట్టడానికి నరసింహదేవుడి యొక్క గోళ్ళు శానంగా ఉపయోగించుకున్నాడు. అలాంటి శానంతోని హిరణ్యకశిపుడైన బండరాయిని పగలగొట్టాడు. తర్వాత ఇతో నరసింగ పరతో నరసింగ యత యత యామి తతో నరసింగ బహిర్నరసింగ హృదయే నరసింగ. నరసింగదేవం ఎక్కడ ఉన్నాడు? అంత లెక్క ఉన్నాడు. ఇతో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంత లెక్క ఉన్నాడు. ఎక్కడ చూసినా నరసింహదేవుడే. హృదయంలో ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. అలాంటి నరసింహదేవుడికి నేను శరణాగతి పొందుతున్నాను అని మహాప్రభు చెప్పగా జయదేవ్ గోస్వామిది ఇది రెండు తీసుకొని ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు మన నరసింహ ఆరతి కింద జోడించి ఇస్కాన్లో స్థాపించారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓకే, ఇక మనం ముఖ్య భాగవతంలోకి వెళ్దాం. హిరణ్యకశిపుడు అడిగాడు అనమాట ప్రహ్లాదుని, ప్రహ్లాద, నీవు ఎవరి బలం మీద ఆధారభూతుడివయ్యి భక్తి చేస్తున్నావు? నేను నీకు ఎంతో నేను నా పేరు చెప్తేనే ముల్లోకాలు భయపడతావి. నా పేరు చెప్పినా నన్ను చూసినా ముల్లోకాలు అంతా కూడా హడల్. నేనంటే నీకు భయం లేదా? నేను నీకు అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాను, పాములతో పొడిపించాను, సముద్రంలో పడివేశాను, ఏనుగులతో తొక్కిచ్చాను, భయంకరమైన కాలగోట విషం తాగిపించాను, అనేక ప్రయత్నాలు చేశాను నీకు చంపడానికి. అయినా నువ్వు చావడం లేదు ఎందుకురా? నువ్వు చావడం లేదు ఎందుకు? నీకేమైనా మంత్ర జంత్రాలు ఏమైనా తెలుసా అని హిరణ్యకశిపుడు అడగ్గా అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తున్నాడు, అవును నాయనా, నాకు మంత్రం తెలుసును. ఏమని? మంత్ర జంత్ర మోరే హరినామ, మంత్ర జంత్ర మేరే హరినామ. ఇది ఎక్కడ కోట్ చేశాను? రామచరిత్ర మానసులో ఉంది ఇది కోట్ చేసింది ఈ శ్లోకం. అవును నాయనా, నాకు తెలుసును మంత్ర జంత్రాలు తెలుసును. నా మంత్ర జంత్రము, నా మంత్రజాలము హరినామము. నిన్ను రక్షించేవాడు ఎవడురా అసలు? మళ్ళా హిరణ్యకశిపుడు అడిగాడు అనమాట, అరే నాయనా, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాను నిన్ను చంపడానికి, నిన్ను రక్షించేది ఎవరు? ప్రహ్లాదుడు అడిగాడు, విష్ణు. నన్ను విష్ణు రక్షిస్తున్నాడు. మరి ఎక్కడ్రా నీ విష్ణు? మరి ఎక్కడ? చూపించి రుణం తీర్చుకోరా తండ్రి రుణము అని హిరణ్యకశిపుడు అడగ్గా అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తున్నాడు. మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను, మీరు చూడండి. డిలీట్ అయిపోయినట్టుంది. సారీ, డిలీట్ అయిపోయింది. ఓకే, ఏం చెప్తున్నారు? ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతం ఎందెందు వెతికినా అందంది గలడు దానవగ్రని. ఏ దానవేంద్ర? భగవంతుడు ఎక్కడ లేడు, నరసింహుడు ఎక్కడ లేడు. ఇందు గలడు అందు లేడని సందేహం వలదు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు. భారతదేశంలో ఉన్నాడు, అమెరికా లేడు అని సందేహం వలదు. హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా, ఎక్కడెక్కడ వెతికినా అందందే గలడు ఎవరు? చక్రి, చక్రాన్ని ధరించిన చక్రి, సర్వోపగతం దానవగ్రని. ఏ దానవేంద్ర? అత్ర తత్ర సర్వత్ర సమాన. నా నరసింహదేవుడు అంటే నా హరి సర్వత్రా ఉన్నాడు. హిరణ్యకశిపుడు అడిగాడు అనమాట, మరి ఇలా చూస్తూ చూస్తూ స్తంభంలో ఏమైనా ఉన్నాడ్రా నీ హరి? అవును, స్తంభంలోనే
భగవంతుడు నా హరి ఉన్నాడు. స్తంభంలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్దాం. భాగవతంలోని స్తంభంలోనే భగవంతుడు లేడు. నరసింహదేవుడు లేడు అక్కడ. మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను చూడండి. భగవంతుడు లేడు అక్కడ. నరసింహదేవుడు అక్కడ లేడు. స్తంభంలో కాంక్రీటు, ఇనుము, ఐరన్ ఇవన్నీ ఉంటుంది. స్తంభంలో భగవంతుడు ఉంటాడా? కానీ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సత్యం విధాతుం నిజభృత్య భాసితం వ్యాప్తం తభూతే స్వకిలేత చాత్మన అదృశ్యతాత్య అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయ నా మృగం నమానుష. సత్యం విధాతం నిజభృత్య భాసితం. నా భక్తుడు చెప్పాడు, అందుకనే నేను స్తంభంలోకి వచ్చాను. ఏం చెప్తున్నారు? సత్యం విధాతు నిజభృత్య భాసితం. భాసితం అంటే పలుకులు. నా భక్తుడి యొక్క పలుకులు అసత్యం అవ్వకూడదు. నా భక్తుడు అసత్యం చెప్పినా అది నేను సత్యం చేస్తాను. చూడండి, భక్తుడి కోసమే భగవంతుడు. భగవంతుడు ఎవరి కోసము? భక్తుడి కోసము. అది ఎలాంటి భక్తులు? అలాంటి వాళ్ళు. సో మనము కూడా ఆ విధంగా భక్తి చేస్తే మనం అసత్యం చెప్పినా అది సత్యం చేయడానికి వచ్చేస్తాడు భగవంతుడు. సత్యం విధాతం నిజభృత్య భాసితం. ఆయన పలుకులు సత్యం చేయడానికి నా భక్తుడు మాట అసత్యం కాకూడదు. నా భక్తుడు నశించడు, నా భక్తుడి యొక్క వాణి నశించదు. అందుకనే భగవంతుడు స్తంభంలో ప్రకటితమయ్యాడు. ఇది మొదటి కారణం. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు చూడండి. హిరణ్యకశిపుడు చంపడం కాదు, అది సెకండరీ. మధ్యలో వచ్చాడు, ఏదో యుద్ధం జరిగింది, చనిపోయాడు యుద్ధంలో అనేక మంది వస్తారు, తగులుతూ ఉంటాయి. చేతులు, కాళ్ళు, చేతులు, ఆయుధాలు, శస్త్రాలు తగులుతూ ఉంటాయి. గాయాలు అవుతారు, చనిపోతారు, సీరియస్ అవుతూ ఉంటారు. అది కాదు ముఖ్యం. ప్రహ్లాదుడు ఆనందం ఇవ్వడానికి, అది ఇందాక చెప్పాను. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? సత్యం విధాతం, భక్తుడికి ఆనందం ఇవ్వడానికి. ఎవరు భక్తుడు? ప్రహ్లాదుడు. ఆహ్లాద దానే. తర్వాత సత్యం విధాతం నిజభృతి భాషితం. స్తంభంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పగానే భగవంతుడు వైకుంఠంలో ఆలోచించాడు. ఇక వెంటనే భగవంతుడు ఆలోచించి మేకప్ వేసుకొని వచ్చేసాడు స్తంభంలోకి. ఏం మేకప్ వేసుకున్నాడు? తర్వాత శ్లోకంలో ఉందన్నమాట. ఓకే, ఇది మొదటి కారణం. రెండవ కారణము వ్యాప్తించభూతేసు అఖిల ఆత్మన. హిరణ్యకశిపుడు స్తంభంలో భగవంతుడు ఉన్నాడని నమ్మడం లేదు. నమ్మకం కలగట్లే. భగవంతుడు స్తంభంలో ఉంటాడా? హిరణ్యకశిపుడికి నమ్మకం లేదు. భగవంతుడు నిరూపించాడనమాట అక్కడ. భక్తి శ్రద్ధలతో నన్ను పూజ చేస్తే రాయి నుంచి కూడా ప్రకటితం అవుతాను. మరి హిరణ్యకశిపుడు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అందరూను, ప్రతి స్త్రీలు కూడా, ప్రతి మహిళలు కూడా, ప్రతి పురుషులు కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ వీళ్ళని కాదు, భగవంతుడు ఉన్నాడని ఒక సందేహము. మరి ఇలాంటి హిరణ్యకశిపులకి చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి రాయి నుంచి భగవంతుడు ప్రకటితమయ్యాడు. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వ్యాప్తింత భూతేసు అఖిలేసు చాత్మన. అఖిలేసు భూతేసు. భగవంతుడు నిరూపించాడు అనమాట. భక్తి శ్రద్ధలతో నన్ను పూజ చేస్తే రాయి నుంచి కూడా నేను ప్రకటితమవుతాను. అఖిలేసు భూతేసు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ మనం శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. శ్రద్ధ పెట్టామా రాయి నుంచి కూడా భగవంతుడు ప్రకటితమవుతాడు. దీనికి ప్రమాణం ఇదే. చాలా మంది నాస్తికులు, ఆస్తికులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, భగవంతుడిని రాయిలో పెట్టి పూజ చేస్తున్నారేంటి? రరే మూర్ఖ, రాయిలో కూడా భగవంతుడు ఉన్నాడు, నిరూపించాడు. శ్రీమద్ భాగవతము 7వ స్కందము 8వ అధ్యాయము 17వ శ్లోకము. ఇది తర్వాత ఏం చెప్తున్నారు?
వ్యాప్తించబూసేసు అఖిలేత్ ఆత్మన, సంసారంలో అఖిల వస్తువులో కూడా, వ్యక్తిలో కూడా నేను ఉన్నాను. అఖిల వస్తువు ఏంటి, ఏం చెప్తున్నారు? వ్యాప్తించభూతేసు స్వ అఖిలేసు చాత్మన. అఖిల భూతేసు అంటే సర్వ ప్రాణిలో నేను ఉన్నాను. తర్వాత అఖిల వస్తువులో, సర్వ వస్తువులో నేను ఉన్నాను. మీరు వాడే మొబైల్లో ఉన్నారు, మీరు వాడే సాఫ్ట్వేర్లో ఉన్నాడు, మీరు మీరు కట్టుకునే ఇల్లులో ఉన్నాడు, మీరు వాడే ఫ్యాన్లో, ఏసీలో. ఏం చెప్పమంటారు? ఎక్కడ లేడు? అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకం వ్యాప్తించ భూతేస్వ అఖిలేసు చాత్మన. ఇది చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. ఉన్నాడు. తర్వాత అదృశ్య చాత్మ అద్భుత రూపం. ఓకే, ఆయన ఎలా ఉన్నాడు? అద్భుత రూపం. అద్భుత రూపం ధరించాడంట. ఎలాంటి రూపం ధరించాడు? అదృశ్యతాత్మన అద్భుత రూపం. అద్భుతమైన రూపం ధరించాడంట. ఎలాంటి మరి అద్భుత రూపం? సుఖదేవ్ గోస్వామిని అడిగామనుకోండి, స్తంభ సభాయ, స్తంభ సభాయ నా మృగం నా మానుష. హిరణ్యకశిపుడు స్తంభం పగలగొట్టగానే ఒక అద్భుతమైన రూపం దర్శనం చేసుకున్నాడు. ఏంటా రూపము? నా మృగం నా మానుష. అరే, మృగము అనలేము, మనిషి అనలేము. ఇంతకు మునుపు ఎన్నడూ చూడని రూపము, ఇంతకు మునుపు ఎన్నడి చూడని ఒక విచిత్రమైన రూపము దర్శనం చేసుకున్నాడు. అరే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే స్తంభం దగ్గరికి వెళ్ళాడో, వెళ్ళగానే హిరణ్యకశిపుడు పగలగొట్టలే. మనకి చూపిస్తారు, చెప్తారు వాళ్ళు వీళ్ళు, లేదా సినిమాల్లో గద పట్టుకొని కొట్టినట్టుగా అలా ఇలా భ్రమించేస్తారు మనకి. లేదంటే ఈ రోజు కూడా అలాగే నమ్ముతారు. హిరణ్యకశిపుడు గదతో ప్రహారం చేయలే. దగ్గరికి వెళ్ళగానే నరసింహదేవుడు ఆ స్తంభాన్ని పగలగొట్టుకొని బయటికి వచ్చేసాడంట. ఎప్పుడైతే స్తంభం పగలగొట్టాడో, ఆ, ఎప్పుడైతే స్తంభాన్ని పగలగొట్టాడో, ఆ శబ్దం అంట అతి భయంకరంగా వచ్చిందంట. అతి భయంకరము. సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా షేక్ అయిపోయావంట. వణికిపోయేవి, కదిలిపోయావన్నమాట. తన కక్షలోని అన్ని కూడా షేక్ అయిపోయాయి, బ్రహ్మాండాలన్నీ కూడా షేక్ అయిపోయావంట ఆ యొక్క సౌండ్ శబ్దంతో. స్తంభం పగలగొట్టి బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుడు కూడా ఆశ్చర్యపడిపోయాడు. మునుపు ఎన్నడూ కూడా ఇలాంటి రూపం దర్శించుకోలేదు. ఎవరు అసలు ఈయన? ఎవరు అసలు ఈయన? అగ్నిగోళం లాంటి నేత్రాలు, విక్రాలమైన దంతాలు, కత్తి పదునుగా ఉన్న నాలిక, నిక్కబడుస్తున్న చెవులు. చూడండి, మీకు ఫోటో పెట్టాను. పర్వత గృహ లాంటి ఉన్న ఆయన నాసిక, భయంకరమైన ముఖము, విశాలమైన ఛాతి, సన్నటైన నడుము, అసంఖ్య భుజాలు కలిగిన, అసంఖ్య ఆయుధాలతో కలిగిన ఆయన చూలు మేఘాలకి తాకితే మేఘాలు చల్లా చెదురైపోతున్నామంట. భాగవతంలో ఉన్న శ్లోకాలు ఇవి, మీకు అనువాదమే చెప్తున్నాను. దివ్యమైన తేజస్సుతోని అద్భుతంగా బయటకు వచ్చాడు స్తంభం నుంచి. నరసింహదేవుడి యొక్క శ్వాస తీర్చుకుంటే సముద్రాల కెరటాలంటూ ఉప్పొంగుతున్నామంట. నరసింహదేవుడి శ్వాస ఊపిరి పీల్చుకుంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా సముద్రము పొంగిపోతుందంట. ఆ యొక్క ఫోర్స్కి సముద్రం యొక్క కెరటాలు ఇంకా పైకి లెగుస్తున్నామంట. మరి చూడండి ఎంత. ఆయన యొక్క శిరస్సు ఆకాశానికి తాకుతుంది. ఇది అద్భుత రూప. ఇక్కడ చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి. అదృశ్యతస్య అద్భుత రూప. ఇది అద్భుత రూపము. ఇలాంటి రూపంతో వచ్చాడు భగవంతుడు నరసింహదేవుడు.
సో నరసింహదేవుడు వచ్చి హిరణ్యకశిపుడికి వధ చేశాడనమాట. బ్రహ్మగారు ఇచ్చిన ఆ మాట ఏదైతే వరాలు ఉన్నావో అవన్నీ కూడా శాంతింపజేసి, ముందు హిరణ్యకశిపుడు ఎలా పట్టుకున్నాడు ఇక్కడ చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి. గరు గరుడు సర్పాన్ని తన పిడికిలతో ఎలాగైతే తీసుకొని వెళ్ళిపోతుందో, తన గుప్పెట్లోకి ఎలాగైతే లాక్కొని వెళ్ళిపోతుందో, అలాగే నరసింహదేవుడు హిరణ్యకశిపుడిని తన పిడికిల్లోకి తీసుకొని వచ్చేసాడంట. తీసుకొని వచ్చి కొంత సమయం ఇద్దరం యుద్ధం చేశారంట. ఎందుకు యుద్ధం చేశారు ఇద్దరు? సమయం ఇంకా రాలే, ఉదయం కాదు రాత్రి కాదు అన్నాడు కదా, సంధ్యా సమయం రావాలి. సో ఈ విధంగా బ్రహ్మ ఇచ్చిన వరాలన్నీ శాంతింపజేస్తూ నరసింహదేవుడు హిరణ్యకశిపుడికి వధ చేశాడు. ఓకే, ఇది నరసింహదేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము నరసింహదేవుడు వధ చేశాడు, హిరణ్యకశిపుని చంపేశాడు, నిన్న బ్రహ్మకు చెప్పుకున్నాము. ఈరోజు రుద్రవాచ, రుద్రుడు పలుకుతున్నాడు అనమాట. ఏం పలుకుతున్నాడో మనము చూద్దాము. శ్రీమద్ భాగవతము, ఇక స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. 7:8:41 శ్లోకము. చదువుతారా శ్లోకం? నేను చదవమంటారా ప్రభుజీ? చదవండి. శ్రీరుద్ర ఉవాచ కోపకాలో యుగాంతస్తే హతోయం అసురోల్పకః తత్సుతః పాహి ఉపసృతం భక్తం తే భక్తవత్సల. మొన్న చెప్పుకున్నాము, ఇది రెండో రోజు. మన బ్రహ్మగారు అయిపోయింది. ఇప్పుడు రుద్రుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? రుద్రుడు శ్రీ రుద్రవాచ కోపకాలే యుగాంతే, కోపకాలే యుగాంతే. మీకు కోపము రాకూడదు, మీకు కోపము రాకూడదు. అది కూడా వచ్చింది మీకు. కోపం ఎప్పుడు రావాలి? భగవంతుడికి కోపకాలే, హే ప్రభు మీకు కోపము యోగ అంతములో రావాలి. మధ్యలో వచ్చిందేంటి మీకు? శివుడు చెప్తున్నాడు అనమాట. చూడండి, కోపకాలే యుగాంతే, హే ప్రభు మీకు కోపం రాకూడదు, వచ్చింది. అది కూడా కోపం ఎప్పుడు? యుగ అంతంలో రావాలి. కోపము యుగ అంతంలో రావాలి. యుగ అంతం ఎప్పుడు? బ్రహ్మ చనిపోయేటప్పుడు. బ్రహ్మ చనిపోయేటప్పుడు, మీరు ప్రళయం చేసేటప్పుడు మీకు కోపం రావాలి. ఆ సమయంలో కూడా కోపము స్వయం మీకు రాదు, నా ద్వారా క్రోధం రప్పిస్తారు. శివుడు ఎవరు? శివుడు ఎవరని అడగ్గా, శివుడు ఎవరంటే నరసింహదేవుడి యొక్క క్రోధ స్వరూపమే శివుడు. హరి యొక్క క్రోధ స్వరూపమే శివుడు. ఇది చూడండి, గుర్తుంచుకోండి. శివుడు ఎవరు? నరసింహదేవుడు హరి యొక్క క్రోధ స్వరూపమే శివుడు. ఇక్కడ అదే చెప్తున్నారు, కోపకాలే యుగాంతే. హే ప్రభు మీకు యుగ అంతంలో కోపం రావాలి. యుగాంతం ఎప్పుడవుతుంది? బ్రహ్మ చనిపోయేటప్పుడు ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం చేయడానికి మీరు డైరెక్ట్గా కోపం తెప్పించుకోకుండా నా ద్వారా కోపం తెప్పించి ప్రళయం చేపిస్తారు. మీ క్రోధం యొక్క అవతారాన్ని నేను రుద్రుణ్ణి. మరి భగవంతుడు అన్నాడు అనుకోండి, నరసింహదేవుడు, నేను హిరణ్యకశిపుడిని చంపడానికి క్రోధం తెప్పించుకున్నాను, ఇలాగ గట్టిగా మాట్లాడాడు. నేను హిరణ్యకశిపుడిని చంపడానికి రుద్ర నేను కోపం తెచ్చుకున్నాను. అప్పుడు శివుడు అంటున్నాడు అనమాట, హిరణ్యకశిపుడు చనిపోయాడు. ఏ హరే, ఏ ప్రభు హిరణ్యకశిపుడు చనిపోయాడు. హతో హయం, చూడండి అక్కడ ఉంది, హతో హయం.
వాడు చనిపోయి చాలా సమయం అయింది, గంట అయిపోయే. అదిగోండి చూడండి, అక్కడ డెడ్ బాడీ పడి ఉంది కిందన. హిరణ్యకశిపుడు మీ పాదాల దగ్గర పడి ఉన్నాడు చూడండి, చనిపోయాడు. హతోయం. మీరు చంపేశారు. సరే, మీరు అంటున్నారు కదా, మీరు వాడి కోసమే కోపం తెప్పించుకున్నారు అంటున్నారు. సరే, వాడు అంత పరాక్రమవంతుడు, అంత పరాక్రమవంతుడు కాదే. ఏం పెద్ద వీరుడు హిరణ్యకశిపుడు. ఆ? వాడు మీ దగ్గర అల్పుడు, అసుర, అల్పక ఉందా? చూడండి, ఉందా శ్లోకంలో? హతోయం అసుర అల్పక కనిపించిందా? ఉందా మాతాజీ? శ్లోకం మీద దృష్టి ఉంది ప్రభు. ఉంది ప్రభు. ఏం చెప్తున్నారు ఇక్కడ? అసుర హతోయ అతోయ పురోహ కల్పః. అల్పక. వాడంత పెద్ద వీరుడు ఏం కాదు, అల్పకుడు. మీరు ఆలోచించండి, రుద్రుడు హిరణ్యకశిపుడిని అల్పుడు అంటున్నాడు. అల్పుడా హిరణ్యకశిపుడు? అల్పుడా? ఏం మాతాజీ చెప్పండి. ఇప్పుడు సాధారణ వ్యక్తి. భగవంతుని దృష్టిలో అల్పుడే కదా ప్రభు. హిరణ్యకశిపుడు సాధారణ వ్యక్తి కాదు. ఈయన తమ్ముడు బ్రహ్మాండాన్ని, భూలోకాన్ని రసాతలంలో దాచిపెట్టాడు. ఆ? తర్వాత ఈయన అతి భయంకరమైన తపస్సు చేసి 36,500 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి బ్రహ్మ దగ్గర వరం పొందాడు. ఎలాంటి వరము? ఆల్మోస్ట్ అమరుడు. బ్రహ్మకు కూడా అంతులే, వీడు చంపేవాడు కానీ చచ్చేవాడు కాదని అర్థమైపోయి బ్రహ్మకు కూడాను. వీడు చావడు, చచ్చేవాడు కాదు, చంపేవాడు అందరు నేను. అలాంటి హిరణ్యకశిపుణ్ణి ఈరోజు రుద్రుడు ఏం చెప్తున్నాడు? అసుర అల్పక. మన కోసము పెద్దవాడు అవ్వచ్చు హిరణ్యకశిపుడు, కానీ అక్కడ హరి కోసము అల్పక, ఒక కందిరేగ లాంటి వాడు హిరణ్యకశిపుడు. అల్పకుడు, ఒక కందిరేగ లాంటి వాడు. అలాంటి వాడి కోసం మీరు క్రోధము త్యాగం చెయ్యండి. మీరెందుకు అనవసరంగా క్రోధం? అరే, అలాంటి వాడి కోసం మీరు క్రోధము తగదు, క్రోధం త్యాగం చేయండి అనగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. తత్సుతం పాహి. ఏ ప్రభు, మీరు హిరణ్యకశిపుడు పుత్రుడికి రక్షించండి. తత్ సుతం. తత్ అంటే మీరు, సుతం అంటే హిరణ్యకశిపుడు పుత్రుడు. మీరు హిరణ్యకశిపుడు పుత్రుణ్ణి రక్షించండి. భగవంతుడు అన్నాడు అనుకోండి, నేను ఎందుకు రక్షించాలి ప్రహ్లాదుణ్ణి? నాకేం పని లేదా? అందరిని రక్షించడానికి నేను కూర్చున్నానా అన్నాడు అనుకోండి. నరసింహదేవుడు రుద్రుడితోని తర్కం ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, చూడండి. 3 విషయాలు చెప్తున్నారు. ఇది మన భక్తులు నోట్ చేసుకోవాల్సిన విషయాలు. ఈ 3 పాయింట్లు ఈ శ్లోకంలో అత్యంత ప్రాణం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈ మూడు తత్వాలు ఇది నోట్ చేసుకోండి. భగవంతుడు అన్నాడు, నేను ఎందుకు రక్షించాలి? నా భక్తుడిని ఎందుకు రక్షించాలి? నాకు అదే పనే అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట రుద్రుడు. ఉపసృతం. ఉపసృతం భగవంతుడికి శరణాగతి పొందుట. పాయింట్ నెంబర్ 1, భగవంతుడికి శరణాగతి పొందుట. తర్వాత భక్తం. ఉపసృత తర్వాత ఏముంది చూసారా? లైను ఏముంది? భక్తం ఉందా? ఉంది ప్రభు. భక్తం. ఎస్ ప్రభు. భక్తం ఉంది అంటే ప్రభు మీ భక్తుడు ప్రహ్లాదుడు. తే ఉంది చూసారా? భక్తం తే. తే అనేది సపరేట్ వర్డ్.
భక్తం అనేది సపరేట్, కలపకూడదు. భక్తం తే కలపకూడదు. భక్తం అంటే భక్తుడు, తే అంటే ఎవరు భక్తుడు? మరి నరసింహదేవుడు అడిగాడు అనుకోండి, ఎవరు భక్తుడు? తే మీ భక్తుడు. అక్కడ రుద్రుడు నరసింహదేవుడికి సైకి చేస్తున్నాడు, ఏలు పెట్టి చూపిస్తున్నాడు, తే మీ భక్తుడు స్వామి, తే మీ భక్తుడు. తర్వాత ఈ విధంగా చెప్తున్నాడు అనమాట, తే ప్రహ్లాదుడు మీవాడు. భగవంతుడు అన్నాడు అనుకోండి, నాకేం పని పాట లేదు, అందరిని రక్షిస్తానా, అప్పుడు లాస్ట్ శబ్దాన్ని ఉపయోగించాడు రుద్రుడు, తే భక్త వత్సల, మీరు భక్త వత్సలుడు, మీరు భక్త వత్సలుడు, అందుకనే ప్రహ్లాదుని రక్షించండి. నరసింహదేవుడు ఎవరు? ఉగ్ర రూపం కాదు, ఉగ్ర స్వరూపము. ఎవరికి? ఎవరైతే భక్తి చేయరో వాళ్ళకి ఉగ్ర ఉగ్ర స్వరూపము. భక్తి చేసే వాళ్ళకి భక్త వత్సలుడు. అక్కడ టైటిల్ దొరికింది. ఈ భక్త వత్సల అనేది టైటిల్ ఎప్పుడు వచ్చింది? రుద్రుడు ఇచ్చాడు అనమాట. హిరణ్యకశిపుడు వధ అయిన తర్వాత ఈ టైటిల్ రుద్రుడు ఇచ్చాడు, ఈ టైటిల్ భక్త వత్సల.